ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపుతున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. రానున్న ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన చేస్తుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ చుట్టుకుంట ముత్యాలమ్మ తల్లి దేవస్థానం ఎదురు రోడ్లో సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి డివిజన్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే బోండా స్థానిక ప్రజలకు స్వయంగా వివరించారు. ఎమ్మెల్యే బోండా ఉమా గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం గత ఏడాది కాలంలో అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కరపత్రాల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, స్థానిక నేతలతో పాటు అధికారులు వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ల పెంపు చేపట్టామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు జమ చేస్తామని, ప్రతి మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రత్యేక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం టీడీపీ పాలనలోనే సాధ్యమని అన్నారు. నాయకులు వల్లభనేని సతీష్, తోట పాండు, సత్య, లావణ్య, ప్రకాష్, శశి, మూతి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ప్రజల్ని కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తూ వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాల అమల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే ఆ అమల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరించడం, అలాగే అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏమన్నా కావాల్సిన కంప్లైంట్లు వస్తే నోట్ చేసుకొని వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా, ఏఈలు, అధికారులు అందరూ కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నారు. దాంట్లో ఎమ్మటే పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక, కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 240 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో ప్రజలకు వాగ్దానం, పింఛన్లు పెంచుతామని చెప్పాం. 3,000, 4,000 తొలి నెలలోనే పెంచాం. వికలాంగులకి 3,000, 6,000 తొలి నెలలోనే పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నో 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అట్లాగే తల్లికి వందనం గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇస్తే ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, 2 పిల్లలు ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000. ఈ విధంగా తల్లులందరి ఖాతాలో డబ్బులు వేసాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పరిపాలన మీద సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మేము ఏ ఆశతో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామో ఆ ఆశని అడియాసలు చేయకుండా మాకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 26వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు రాజేశ్వరి, వల్లభనేని రాజేశ్వరి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు తోట పాండు, కార్యదర్శి సత్య, అలాగే డివిజన్ ఇన్ఛార్జి మన వల్లభనేని సతీష్, ఇంకా మా బూత్ ఇన్ఛార్జి లావణ్య, ఇంకా నాయకులందరితో మా ప్రకాష్, సూపర్వైజర్ డైరెక్టర్ ప్రకాష్, శశి, అలాగే మూర్తి, అలాగే పార్టీ అబ్జర్వర్ నాగరాజు అందరం కలిపి కాకాని నగర్లో మరి గడప గడప తిరగటం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సుపరిపాలన తొలి అడుగు అనే ప్రోగ్రాం మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన ఈరోజు 26వ డివిజన్లో గడప గడపకి వెళ్ళి ప్రజలకు పథకాలు అర్హులైన వారందరికీ అందినయా లేదా అని కనుక్కున్నాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అన్నయ్య వెంటనే దాన్ని పరిష్కరించి అందరికీ, అర్హులైన అందరికీ పథకాలు అందేలాగా అధికారులకి ఆజ్ఞలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అలాగే అన్నయ్య అధ్యక్షతన వారందరికీ న్యాయం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు.